జాతీయ రహదారి చిల్లకూరు క్రాస్ రోడ్డు వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ సమస్యను ఎంపీ గురుమూర్తి తొలిసారిగా 14/4/2022న కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ ద్వారా తెలియజేశారు. ఆ లేఖలో కృష్ణపట్నం పోర్ట్ ట్రాఫిక్, జాతీయ రహదారిపై రాకపోకల కారణంగా చిల్లకూరు జంక్షన్ వద్ద ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆ లేఖలో వివరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం లేదా రహదారి పునర్నిర్మాణం అత్యవసరమని కోరారు. అనంతరం పలు పర్యాయాలు ఆయనతో భేటీ అయిన ఎంపీ గురుమూర్తి ఈ అంశం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారి చిల్లకూరు క్రాస్ రోడ్డు వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ సమస్యను ఎంపీ గురుమూర్తి తొలిసారిగా 14/4/2022న కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ ద్వారా తెలియజేశారు. ఆ లేఖలో కృష్ణపట్నం పోర్ట్ ట్రాఫిక్, జాతీయ రహదారిపై రాకపోకల కారణంగా చిల్లకూరు జంక్షన్ వద్ద ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిందని, భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆ లేఖలో వివరించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం లేదా రహదారి పునర్నిర్మాణం అత్యవసరమని కోరారు. అనంతరం పలు పర్యాయాలు ఆయనతో భేటీ అయిన ఎంపీ గురుమూర్తి ఈ అంశం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.